జర్నలిస్టుల సంక్షేమమే అక్రిడేషన్ కార్డుల జారీకి నిబంధనలు కొర్రీలు పెట్టినరు. ఇప్పుడు ఏమన్నా వేసేది ఉంటే ఏమైనా పీకేది ఉంటే ఏం చేయాలి మీరు? ప్రెస్ అకాడమీ కానీ లేకపోతే ఇంకేమైనా మీడియా అకాడమీ ఏం చేయాలి? జర్నలిస్టులకు మంచి చేసేటువంటి కార్యక్రమం చేయాలి. జర్నలిస్టులకు ఇండ్లు లేకపోతే ఇండ్లు ఇచ్చేటువంటి ప్రయత్నం చేయాలి. జర్నలిస్టులకు జాగాలు లేకపోతే జాగాలు ఇచ్చేటువంటి ప్రయత్నం చేయాలి. వాళ్ళకి సౌకర్యాలు లేకపోతే సౌకర్యాలు కల్పించే ప్రయత్నం, హెల్త్ కార్డులు సరిగా పనిచేయకపోతే ఆ హెల్త్ కార్డులు సరిగా పనిచేస్తున్న లేవో చూసేటువంటి ప్రయత్నం చేయాలి. తర్వాత ట్రైన్లో ఇప్పుడు గతంలో ఏది ప్రయాణానికి అవకాశం ఉండే, ఏది 50% రాయితీతో అవకాశం ఉండే, అటువంటి అవకాశం లేకపోతే ప్రభుత్వాలతో కొట్లాడి ప్రభుత్వాలతో మాట్లాడి అది చేయించే ప్రయత్నం చేయాలి. ఇది కాకుండా ఉన్న అక్రిడేషన్ కార్డులు ఎత్తేస్తాం, తర్వాత మేమే చేస్తాం, మేమే రాజ్యం, మేమే రూలు, ఇటువంటి బంద్ చేయరా నాయన. ఈ ముసలిని తీసుకొచ్చి ఆడ పెట్టి ఆగం చేసి మాదెలవదు ఇప్పుడు ఏమున్నదో ఇప్పుడు ఏం నడుస్తుందో కూడా తెలియదు వాళ్ళకు కొంతమందికి. అటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఆడ పెడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఏ రూల్ అంటే ఆ రూల్. 6 నెలలల్లా 20 ఆర్టికల్స్ రాయాలనేటువంటి ఒక నిబంధన పెట్టింది, మంచిగా ఉన్నది. నిబంధన పెట్టిన తర్వాత 6 నెలల టైం ఇవ్వని నవద్దా మనిషి అన్నోడు? అరే ఇటువంటి ఎడ్డి శాతలా లేకపోతే పిచ్చి శాతలా, వేస్ట్ ఫెలోస్. ఇప్పుడు తర్వాత ఇక్కడ ఇండ్లు జర్నలిస్టులకు సంబంధించి ఇండ్లు ఇవ్వాలి, జర్నలిస్టులకు సంబంధించి బస్ పాసులు ఇవ్వాలి. అంటే జర్నలిస్టులకు సంబంధించి ప్రత్యేకంగా పాపం వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు కాదు, వాళ్ళకు ఏది సంస్థల నుంచి వచ్చేటువంటి కాస్త కుస్తో ఏదైతే జీతంతో వాళ్ళు బతుకుతూ ఉంటారు. అటువంటి వాళ్ళకు రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ప్రభుత్వాల పైన కూడా ఉంటుంది. ఇక్కడ జర్నలిస్ట్ సంఘాలు కానీ లేకపోతే ఇక్కడ మీడియా అకాడమీ, ప్రెస్ అకాడమీ కానీ దానికి సంబంధించి కృషి చేయాలి, వాళ్ళ జీవితాలను బాగుపడే విధంగా చూడాలి. జీవోలో ఎన్నో లొసుగులు, పెద్ద పత్రికలకే ప్రయోజనాలు, పెద్ద సంస్థల మెప్పు కోసం చిన్న పత్రికలకు అన్యాయం చేస్తున్నట. ఇక PRGI, RNI నిబంధనల సాకును చూపి కార్డులకు కోత పెడుతున్నారు. రాష్ట్రంలోని జర్నలిస్టులు అధికారికంగా 15,000 మంది ఉన్నారు. వీరిలో సగం మందికైనా కార్డులు అందడం గగనమే. ఇప్పుడు ఇది నిబంధన వల్ల రాయితీలు, ఉద్యోగ బీమా, ఇండ్ల స్థలాలకు అక్రిడేషన్ కార్డులే ప్రామాణికం. ఇక పనిచేస్తున్న ప్రతి జర్నలిస్టుకు కార్డు ఇవ్వాలని సంఘాలు డిమాండ్ చేస్తుంటే, లేదంటే ఆందోళనకు ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నాయి. ప్రభుత్వం కూడా ఆలోచించుకోవాలి, ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు కూడా ఆలోచించుకోండి. ఇది చాలా కీలకమైనటువంటి అంశం. ఒకవేళ మేము ఇయ్యము, మేము పీకేసాము, మా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాం అట్లాంటి లంగా కథలు పడ్డరనుకో, మీ ఇంట్లోకెళ్ళి ఏమి ఇస్తలేరు. ఇది తర్వాత వాళ్ళకు జరగాల్సిన హక్కుగా రావాల్సింది. కష్టపడతా ఉంటారు ప్రజల కోసం నిరంతరం. 4వ స్తంభం అంటాం మనం. కాబట్టి జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు కానీ లేకపోతే ఇళ్ల స్థలాలు కానీ లేకపోతే ఇల్లు కానీ ఇవ్వడం అనేటువంటిది బాధ్యత నాయన. లేకపోతే మేము ప్రభుత్వం ఏమైనా చేస్తాం, మేము అధికారంలో ఉన్నామంటే గతంలో ఇక BR జర్నలిస్టులకు సంబంధించి KCR అని ఏమనుకునే కాడికి వస్తుంది. ఆ విషయం ఆలోచించుకొని ప్రభుత్వం కూడా దీని మీద నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు INPR శాఖ మంత్రి ఇప్పుడు ఎవరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. అన్నా మీరు మాట్లాడండి, మీరు ఒకసారి మరి దాని మీద చర్చ పెట్టేసి జర్నలిస్టుల సమస్యలు ఏమున్నాయి, తర్వాత వాళ్ళకి ఎట్లా ఇళ్ల స్థలాలు ఏమి ఇవ్వాలి, ఏం కథ, దాని మీద ఆలోచన చేయాలి. సపరేక మేము కూర్చుంటాం, ఎవడో ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకొని చెప్పేసి మీరు సపరేట్ కూర్చుంటే 100% ప్రభుత్వానికి నష్టమే జరుగుతుంది, మీ పార్టీకి కూడా నష్టమే జరుగుతుంది. జర్నలిస్టులు అందరూ కూడా బాధతోటున్నారు. కాబట్టి ఆ విషయం దృష్టిలో పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. ఇక తర్వాత ఇక ఈ రెండు రకాల జర్నలిస్టులు అంటే ఏడో లంగా ఏది డెస్క్ జర్నలిస్టులు వేరు, తర్వాత రిపోర్టర్లు వేరు, బయట ఉన్న జర్నలిస్టులు వేరని ఇటువంటి మళ్ళీ అవన్నీ ఎందుకురా నాయన? కష్టపడుతున్నారు కాబట్టి పాపం వాళ్ళకు ఇవ్వాల్సినటువంటి బాధ్యత, అవసరం ఇక్కడ ప్రభుత్వం పైన ఉన్నది. ఆ పని చేయరు, లేకపోతే దెబ్బ పడుతుంది.